S&S పబ్లికేషన్స్ మీకు మీ కుటుంబ సభ్యులకి మన S&S పబ్లికేషన్స్ తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్. ఈ ఆఫర్స్ కేవలం 12, 13, 14, 15 4 రోజులు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు రీజనింగ్ బైలింగ్వెల్ కోర్స్ కేవలం 99 రూపాయలకే అవైలబుల్ గా ఉంది 3 నెలల వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు అర్థమెటిక్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బోత్ మీడియంస్ లో అవైలబుల్ గా ఉంది. కేవలం 99 రూపీస్ కే 3 months వ్యాలిడిటీతో ఈ కోర్స్ అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ప్లస్ జిఎస్ బైలింగ్వెల్ లో బోధించినటువంటి కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ మన S&S పబ్లికేషన్స్ వారు కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపీస్ కే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మన S&S పబ్లికేషన్స్ వారు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ ఆన్లైన్ ఫుల్ కోర్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ లో కేవలం 1499 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ వినియోగించుకోవడానికి ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి S&S పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9032064822 80705577. మరిన్ని అప్డేట్స్ కోసం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో కండి. థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై. హాయ్ ఎవ్రీవన్, this is Ramesh. You are watching S&A Current Affairs and S&S Publication Current Affairs. రోజులాగానే మళ్ళీ మనం కలుస్తున్నాం కరెంట్ అఫైర్స్ లో భాగంగా. ఈ రోజు మనము జనవరి 13వ తారీఖు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేద్దాం. ముందుగా మీ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు అండి. మీ అందరికీ కూడా 2025 సంవత్సరంలోకి అడుగు పెట్టాం. ఫస్ట్ ఏదైతే 2025 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఆ తర్వాత మరికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. మరి యొక్క సంక్రాంతికి సంబంధించినటువంటి 3 days జరుగుతుంది. సంక్రాంతి అనేది మరి ఫస్ట్ డే భోగితో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ అంటే రేపు 14వ తారీఖు సంక్రాంతి, 15 కనుమ. మీ అందరికీ 3 days విశేషణ అందిస్తుంది మన S&S పబ్లికేషన్స్. రైట్. సో ఈరోజు ఫస్ట్ వన్ చూద్దాం. చూడండి, ఈరోజు ఫస్ట్ వన్ చూద్దాం. మహాకుంభమేళా ఈరోజే ప్రారంభం అవడం జరిగిందండి. మహాకుంభమేళా. మరి ఈ యొక్క మహాకుంభమేళా అనేది 45 days ఈ యొక్క మేళా అనేది వార్తల్లో ఉంటుందండి మనకి. మరి ఈ యొక్క మహాకుంభమేళాకి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాబోతున్నటువంటి ఎగ్జామ్లో ఖచ్చితంగా మనం 1 or 2 bits ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనము దీన్ని కనీసం ఒక 5-6 సార్లు మనం డిస్కస్ చేద్దామండి. ఇది ఈ రోజుతో కాదు, ఇంకా మనకి ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ఈ కుంభమేళా అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూద్దాం. చూడండి, మహాకుంభమేళా అని చెప్పేసి అంటాం. ఈ యొక్క మహాకుంభమేళా పుష్యమి పౌర్ణమి అంటే ఈ రోజేనండి. ఈ రోజే ఏంటి సార్ అంటే పుష్య. చూడండి ఏంటి సార్ అంటే ఈ రోజే పుష్య పౌర్ణమి అని చెప్పేసి అంటామండి. పౌర్ణమి అని చెప్పేసి అంటాం. ఈ పుష్య పౌర్ణమి సోమవారం వచ్చింది. ఈ రోజు నుంచే మహాకుంభమేళా అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఎక్కడ జరుగుతుంది సార్? ప్రయాగ్రాజ్ అని చెప్పేసి అంటామండి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్. గతంలో అలహాబాద్ అని చెప్పేసి పిలిచేవారు, దాన్ని ప్రయాగ్రాజ్ గా పేరు మార్చడం జరిగింది. త్రివేణి సంగమం అని చెప్పేసి అంటాము. గంగా, యమున, సరస్వతి నదుల కలయికే త్రివేణి సంగమం. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ప్రయాగ్రాజ్ లో ఉంటుంది. అక్కడ ఈ యొక్క మహాకుంభమేళా జరుగుతుంది. ఫస్ట్ పాయింట్. సో ఏమని చెప్పాం సార్ మీకు అంటే ఇది ఈ రోజుతో అండి. ఎప్పుడు సార్ అంటే జనవరి 13th to 13 నుంచి అంటే ఈ రోజు నుంచి ఫిబ్రవరి 26 వరకు అండి. 26 వరకు ఈ కుంభమేళా అనేది జరుగుతుంది. మహాకుంభమేళా అని చెప్పేసి అంటామండి. ఈ మహాకుంభమేళా జరుగుతుంది. అంటే మొత్తం ఎన్ని రోజులు జరుగుతుంది సార్ అంటే 45 days జరుగుతుందండి. 45 days ఈ యొక్క కుంభమేళా అనేది జరుగుతున్నది. గుర్తుంచుకోండి. సో ఇదేంటి సార్ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద ఆధ్యాత్మిక ఈవెంట్ అని చెప్పేసి మనం చెప్పొచ్చండి.
మనం చరిత్రలో వింటాం, ఏదైతే మనకి రాక్షసులకి దేవుళ్ళకి యుద్ధం జరిగినప్పుడు అక్కడ ఏదైతే ఆ యొక్క అమృతం కోసము, ఆ అమృతం కోసం వాళ్ళు పోటీ పడతారని, సో ఆ యొక్క సందర్భంలోని ఒక 4 చుక్కలు, అమృతం చుక్కలు ఒక 4 ప్లేసెస్లో పడతాయండి. అప్పటి నుంచి ఈ యొక్క కుంభమేళాన్ని సెలబ్రేట్ చేస్తారు. అక్కడ పుణ్యస్నానం చేస్తే, అంటే పుణ్యస్నానాలు చేస్తే చేసిన పాపాలు తొలగిపోతాయి అని చెప్పేసి చరిత్ర చెప్తున్నటువంటి నిజం. మరి దానికి సంబంధించి అసలు కుంభమేళాని రూపకర్తని, అసలు ఈ యొక్క ఈవెంట్ ఇలా జరపాలి అని చెప్పేసి అసలు మెయిన్గా దీనికి పూనుకున్నటువంటి వ్యక్తి అండి ఆది శంకరాచార్యులు వారే దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాంటి ఈవెంట్ అనేది మనకి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజులు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. సో అందువల్ల ఇది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. సో ఈ యొక్క ఏదైతే కుంభమేళా ఉంటుందో పుష్య పౌర్ణమి రోజున స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి. స్నానం చేసిన తరువాత మనకి అక్కడ ఏదైతే మనకి త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి, ఏదైతే ఆ ప్రయాగ్రాజ్లో స్నానం చేసిన తర్వాత అక్కడే హనుమంతుడి యొక్క విగ్రహాన్ని చూడండి. అక్కడే ఈ స్నానాలు అయిపోయిన తరువాత హనుమంతుడి యొక్క విగ్రహం అండి అక్కడే ఉంటుంది. ఆ యొక్క తీరంలోనే హనుమంతుడి విగ్రహం. ఏ విగ్రహం సార్ అంటే హనుమంతుని విగ్రహం అని చెప్పేసి అంటామండి. హనుమంతుని విగ్రహాన్ని ఒకదాన్ని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత హనుమంతుని విగ్రహం తర్వాత మాధురేశ్వరి దేవి అని చెప్పేసి అంటామండి. మాధునేశ్వరి అని చెప్పేసి అంటామండి. మాధువేశ్వరి అని చెప్పేసి అంటామండి. వేశ్వరి దేవి అని చెప్పేసి అంటామండి. ఇది ఒక శక్తి పీఠం అండి. ఇక మాధువేశ్వరి దేవి అనేది ఒక శక్తి పీఠం. సో దీన్ని దర్శిస్తారు. మరొకటి వచ్చేసరికి అక్కడే మనకి అక్షయ వటవృక్షము అని చెప్పేసి ఉంటుందండి. వృక్షం అని చెప్పేసి ఉంటుంది. దీన్ని కూడా దర్శిస్తారు. పుణ్యస్నానాలు ఆచరించిన తరువాత అక్కడ భక్తులు అక్కడే హనుమంతుని యొక్క ఆలయం, అదేవిధంగా మాధువేశ్వరి దేవి ఒక శక్తి పీఠం అమ్మవారిని దర్శిస్తారు. ఆ తర్వాత అక్షయ వటవృక్షం అని చెప్పేసి ఒక వృక్షం ఉంటుందండి. దీనిని దర్శించిన తర్వాత పూర్తిగా వాళ్ళ పాపాలు తొలగిపోతాయి అని ఒక నానుడి ఉన్నది. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో. అదే విధంగా మనము ఏదైతే ఈ యొక్క కుంభమేళాలు అనేవి ఒక 4 రకాలుగా ఉంటాయి. ఏంటి సార్ ఆ యొక్క 4 రకాలు చూసినట్లయితే మనము ఫస్ట్ అర్ధ కుంభమేళా అని చెప్పేసి అంటామండి. ఏ కుంభమేళా సార్ అంటే అర్ధ కుంభమేళా అని చెప్పేసి అంటాం. అర్ధ కుంభమేళా అని చెప్పేసి అంటామండి. అర్ధ కుంభమేళా అని చెప్పేసి అంటామండి. ఈ అర్ధ కుంభమేళా అనేది 6 ఇయర్స్కి ఒకసారి ఈ యొక్క అర్ధ కుంభమేళాని సెలబ్రేట్ చేస్తారు. అయితే ఎక్కడ చేస్తారు సార్? ప్రయాగరాజ్ అండ్ హరిద్వార్ అనే 2 ప్రాంతాల్లో చేస్తారండి. ఎక్కడండి? ప్రయాగరాజ్ అని చెప్పేసి అంటామండి. ప్రయాగరాజ్ అండ్ హరిద్వార్ అని చెప్పేసి అంటామండి. హరిద్వార్ ఈ యొక్క 2 ప్రాంతాలలో ఈ యొక్క అర్ధ కుంభమేళా అనేది జరుగుతుంది. నెక్స్ట్ రెండవది వచ్చేసరికి పూర్ణ కుంభమేళా అని చెప్పేసి అంటామండి. ఇంకోటి వచ్చేసరికి పూర్ణ కుంభమేళా అని చెప్పేసి అంటామండి. కుంభమేళా ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. అయితే మరి ఎక్కడ జరుగుతుంది సార్? ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పూర్ణ కుంభమేళా అంటే ఈ పూర్ణ కుంభమేళా అనేది 4 ప్లేసెస్లో జరుగుతుందండి. ఏంటి సార్ ఆ ప్లేసెస్? ఒకటి ప్రయాగరాజు, మరొకటి హరిద్వార్ అండి. ఎక్కడెక్కడ జరుగుతుంది సార్ అంటే చూడండి, ఒక 4 ప్లేసెస్లో జరుగుతుందండి. ఒకటి వచ్చేసరికి ప్రయాగరాజ్ అని చెప్పేసి అంటాం. ప్రయాగరాజ్ ఎక్కడ? ఇది మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి, యూపీలో ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హరిద్వార్ అని చెప్పేసి అంటామండి. ఇది ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఉత్తరాఖండ్లో ఉంటుందండి. ఉత్తరాఖండ్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఉజ్జయిన్ అని చెప్పేసి అంటామండి. ఉజ్జయిన్ ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్ అని చెప్పేసి అంటామండి. ఉజ్జయిన్ ఎక్కడ సార్ అంటే మధ్యప్రదేశ్. తర్వాత వచ్చేసరికి నాసిక్ అని చెప్పేసి అంటామండి. ఫోర్త్ వచ్చేసరికి నాసిక్ అని చెప్పేసి అంటాము. ఎక్కడ సార్ నాసిక్ అంటే మహారాష్ట్ర అని చెప్పేసి అంటామండి. ఈ 4 ప్లేసెస్లో జరుగుతుంది. సాధారణ కుంభమేళా ఎక్కడ జరుగుతుంది సార్ అంటే 4 ప్లేసెస్లో. గుర్తుంచుకోండి, చాలా ఎగ్జామ్లో కూడా కుంభమేళా జరగని ప్రాంతం ఏంటి అని చెప్పేసి ఎగ్జామ్లో అడిగారు.
సాధారణంగా కుంభమేళ అంటే. మళ్ళీ దాంట్లో 4 రకాలు, అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ 2 డిస్కస్ చేసాం. ఆ తర్వాత వచ్చేసరికి మాఘమేళ అని చెప్పేసి అంటామండి. సో మనకి మాఘమేళ అని చెప్పేసి అంటాం. మూడోది ఏంటి సార్ అంటే మాఘమేళ, మాఘ కుంభమేళ అని చెప్పేసి అంటామండి. కుంభమేళ మేళ అని చెప్పేసి అంటాం. మరి ఇది వచ్చేసరికి ఓన్లీ మనకి ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది, ప్రయాగ్రాజ్లోనే జరుగుతుంది. 4th వన్ వచ్చేసరికి మహాకుంభమేళ అని. ఇప్పుడు జరగబోయేది ఇదేనండి, మహాకుంభమేళ అని చెప్పేసి అంటాం. మహాకుంభమేళ, మహాకుంభమేళ అని చెప్పేసి అంటామండి. ఇది 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఇది ఓన్లీ మనకి ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుందండి. ప్రయాగ్రాజ్లో మాత్రమే ఇది మనకి జరుగుతుంది. సో ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఓన్లీ మనకి ప్రయాగ్రాజ్లో మాత్రమేనండి. ఇది ఓన్లీ మనకి ప్రయాగ్రాజ్లో మాత్రమే జరుగుతుంది. సో ఇది మనకి చూసినట్లయితే ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మనకి సో ఇది మనకి ప్రయాగ్రాజ్లో మాత్రమేనండి. ప్రయాగ్రాజ్లో మాత్రమే, ప్రయాగ్రాజ్ అని చెప్పేసి అంటాం. ప్రయాగ్రాజ్లో మాత్రమే ఈ యొక్క మేళ అనేది జరుగుతుంది, మహాకుంభమేళ. దీనికి సంబంధించి ఇంకా మనం డిస్కస్ చేస్తాంలేండి. సో దాంట్లో అసలు దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం, అసలు గవర్నమెంట్ ఏదైతే ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా అండి దాదాపుగా 25 కోట్ల నుంచి 30 కోట్ల మంది భక్తులు వస్తారు అని చెప్పేసి అంచనా వేస్తున్నారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అంటే టెక్నాలజీని యూజ్ చేయటం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేశారు. ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈరోజే కదా స్టార్ట్ అయింది. మరి దాంట్లో మరి కొన్ని జరిగినటువంటి కొన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి. దానికి సంబంధించి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి సార్ అంటే దీనికి సంబంధించి ఒక 4-5 పేజెస్ మీకు నోట్స్ ఇస్తానండి. 4-5 పేజెస్ నోట్స్ ఇస్తాను. ఫస్ట్ మనం చూడాల్సింది అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. పుష్య పౌర్ణమి రోజున స్టార్ట్ అవుతుంది, అంటే జనవరి 13 స్టార్ట్ అయింది. 45 డేస్ జరుగుతుంది, ఎండింగ్ ఫిబ్రవరి 26. ఫస్ట్ ఇది గుర్తుంచుకోండి. ఆ తరువాత అక్కడ దర్శనం ఏదైతే మనకి పుణ్య స్నానాలు ప్రయాగ్రాజ్ ఏదైతే మనకి గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో అక్కడ స్నానాలు చేసిన తర్వాత హనుమంతుని యొక్క టెంపుల్, మధువేశ్వరి దేవి శక్తిపీఠం అమ్మవారు, తర్వాత అక్షయ వట వృక్షాన్ని సందర్శిస్తారు. దీంతో చేసిన పాపాలు తొలగిపోతాయి అని ఒక నానుడి ఉన్నది. నెక్స్ట్ ఆ తరువాత కుంభమేళాలు 4 రకాలని చెప్పేసి అన్నాను. అవి ఎక్కడెక్కడ జరుగుతాయి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి చెప్పాను. రైట్, ఈ పాయింట్లు గుర్తుంచుకోండి సరిపోతుంది. పనిలో పనిగా దగ్గరగా 2 హెక్టార్స్లో అండి, అంటే 10 ఎకరాలలో 10 ఏకర్స్లో ఈ యొక్క కుంభమేళాను యూపీ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. చూడండి, 10 ఎకరాలంటే మరి అది మామూలు విషయం కాదండి. 2 హెక్టార్స్, హెక్టార్కి వచ్చేసరికి అప్రాక్సిమేట్గా 2.5 ఎకరాలండి. అంటే మొత్తము 2 హెక్టార్స్ అని చెప్పేసి అంటారండి. అంటే 2 హెక్టార్స్ అంటే దాదాపుగా 2.5 5 ఎకరాలండి. 5 ఎకరాల్లో వచ్చేసరికి. సో మామూలుగా 1 హెక్టార్ అంటే మీరు 1 హెక్టార్ అంటే 2.5 అండి. 2 హెక్టార్స్ కదా. సో మొత్తము 5 ఏకర్స్ అండి, 5 ఏకర్స్. సో దాంట్లో ఇంకా దీని యొక్క పరిధి కూడా పెంచే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మొత్తం కూడా మనం చూస్తే 25 నుంచి 30 కోట్ల మంది అండి, 30 కోట్ల మంది భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేశారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకు డాగ్ వార్తల్లోనికి వచ్చిందండి. ఏంటి సార్ ఆ డాగ్ చూద్దాం. చూడండి, ఇండిజినస్ బ్రీడ్ అండి, అంటే జాతీయ కుక్క. అంటే జాతీయ కుక్క మీన్స్ మనకి ఇక్కడే మన భారతదేశంకి బ్రీడ్కి సంబంధించిందండి. దాన్ని రీసెంట్గా దాన్ని గుర్తింపు ఇవ్వడం జరిగింది. దాని పేరు గడ్డి అండి, GADDI గడ్డి. గడ్డి అంటే మనం చేలో కోసం గడ్డి కాదండి, ఆ గడ్డి వేరు ఈ గడ్డి వేరు. ఇది ఒక బ్రీడ్ అండి, ఇది ఒక జాతి అన్నట్టు. చూద్దాం. చూడండి, మనకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో దీని యొక్క పాపులేషన్ ఎక్కువగా ఉందంట. హిమాలయన్ గడ్డి డాగ్ హ్యాస్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ద బ్రీడ్ బై ద నేషనల్ బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్పేసి వారు దీన్ని గుర్తించారండి. ఏమని? సో మనకి అఫీషియల్ బ్రీడ్ అని చెప్పేసి దీన్ని గుర్తించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి ఎగ్జామ్లో ఖచ్చితంగా పాసిబిలిటీ ఉంది. ఏంటి సార్ అంటే మనకి ఫస్ట్ చూద్దాం. చూడండి, దీనికి మనం చూసినట్లయితే ఫస్ట్ ఆ డాగ్ గురించి మాట్లాడుకునే ముందర మనము ఒక ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుకుందామండి. NBAGR గురించి మాట్లాడుకుందాం. ఏంటి సార్ ఇది? దీని ఫుల్ ఫామ్ చాలా ఎగ్జామ్లు అడిగారు. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని కూడా చాలా సందర్భాల్లో అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ NBAR అంటే ఏంటి సార్ అంటే నేషనల్ బ్యూరో
బ్యూరో ఆఫ్ యానిమల్ జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్పేసి అంటామండి. రిసోర్సెస్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి హర్యానాలో ఉంటుందండి హెడ్ క్వార్టర్. హర్యానాలోని కర్నాల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. కర్నాల్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. సో అది ఎక్కడ ఉంటుంది సార్ అంటే హర్యానాలో ఉంటుంది. హర్యానా. వీరు జాతీయ అంటే మీకు జాతీయ నేషనల్ అది కాదండి, మన ఇండిజినస్ మన స్వదేశీ కుక్క జాతి అండి. మన అంటే కొన్ని బ్రీడింగ్స్ కాకుండా, క్రాస్ బ్రీడింగ్ కాకుండా మన స్వదేశీ జాతికి సంబంధించినటువంటి ఒక డాగ్, ఒక కుక్క జాతిని వీళ్ళు దానికి గుర్తింపునిచ్చారు. ఎవరు అంటే NBAGR అని చెప్పేసి అంటాం. కర్నల్, హర్యానా. దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు సార్ అంటే 1984లో ఏర్పాటు చేశారు. వీరు గుర్తింపునిచ్చారు. ఆ డాగ్ పేరు, ఇప్పుడు ఆ డాగ్ పేరు చూద్దాం. చూడండి ఏంటి సార్ ఆ డాగ్ పేరు అంటే, ఇదిగోండి గడ్డీ డాగ్ అని చెప్పేసి అన్నారు. GADDI గడ్డీ డాగ్ అని చెప్పేసి అంటాం. గడ్డీ డాగ్. సార్ మరి ఈ యొక్క గడ్డీ డాగు మన భారతదేశంలో ఇది 4వ కుక్క జాతి అండి. డాగ్ బ్రీడ్ 4వది. గతంలో తమిళనాడులో 2, కర్ణాటకలో 1, ఒక 3 మనకి ఆ బ్రీడింగ్ డాగ్స్ ఫైండ్ అవుట్ చేశారు. ఇది 4వ డాగ్ అని చెప్పేసి చెప్తాం. అంటే 4వ జాతి అన్నట్టు. మరి అవేంటి సార్, అవి కూడా చూద్దాం. చూడండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆ 4 కూడా ఫస్ట్ మనకి తమిళనాడు స్టేట్కి సంబంధించిందండి. తమిళనాడు స్టేట్కి సంబంధించి గతంలో తమిళనాడు స్టేట్లో ఒక 2 కుక్క జాతులను ఫైండ్ అవుట్ చేశారండి. స్వదేశీ కుక్క జాతులు అని చెప్పేసి అంటాం. సో ఒకటి వచ్చేసరికి ఏంటి సార్ అంటే దాని పేరు వచ్చేసరికి రాజపళయం అని చెప్పేసి అంటామండి. రాజపళయం అని చెప్పేసి అదొకటండి. తర్వాత రెండోది వచ్చేసరికి చిప్పి పరై అని చెప్పేసి అంటామండి. చిప్పి పరై డాగ్ బ్రీడింగ్ అండి. అంటే జాతుల్లో రకాలన్నమాట. ఈ 2 స్వదేశీ జాతి కుక్కలు అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేశారు. ఈ 2 కర్ణాటక. మరొకటి వచ్చేసరికి తమిళనాడు. ఈ 2 తమిళనాడు. మరొకటి వచ్చేసరికి కర్ణాటకలో గుర్తించారండి. కర్ణాటక. అదేంటి సార్ మరి కర్ణాటకకి సంబంధించి అంటే, సో దానికి సంబంధించి కర్ణాటక స్టేట్కి సంబంధించి ఏంటి సార్ అంటే మదోల్ అని చెప్పేసి అంటామండి. ఏంటి సార్ అంటే ముదోల్. మొదలు కాదు, ముదోల్ అని చెప్పేసి అంటామండి. ముదోల్ అని చెప్పేసి అంటామండి. ముదోల్ హౌండ్ అని చెప్పేసి అంటాం. ముదోల్ హౌండ్ అని చెప్పేసి అంటాం. ఈ మూడింటిని గుర్తించారు. ఇప్పుడు 3వ స్టేట్ ఏంటి సార్ అంటే హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటామండి. హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి అంటాం. దాని పేరు ఏంటి సార్ అంటే గడ్డి. ఇదిగండి గడ్డి. రైట్. 1 2 3 ఇది 4 అండి. రేపు మీకు ఎగ్జామ్లో ఇటీవల కాలంలో స్వదేశీ జాతి కుక్క గడ్డిని గుర్తించారు కదా, అది ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడుగుతారండి. హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. లేకపోతే ఇటీవల కాలంలో ఒక కుక్క స్వదేశీ కుక్క జాతిని ఒక దాన్ని గుర్తించారు. ఆ క్రింద ఇచ్చిన ఆప్షన్లో ఏంటి అంటాడండి. అప్పుడు మీరు గడ్డి అని చెప్పేసి ఆన్సర్ చేయాలి. మళ్ళీ చెప్తున్నానండి, గడ్డి అంటే మీరు వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. దాని పేరు GADDI. అందుకనే కొంచెం ఇంగ్లీష్లో గుర్తుంచుకోండి. GADDI గడ్డి అని చెప్పేసి అంటాం. గడ్డి అంటే పిచ్చి గడ్డి కూడా ఉంటుందండి. మనం చేలోకి వస్తామే గడ్డి, ఆ గడ్డి కూడా ఉంటుంది. ఆ గడ్డి అనుకునేది, దయచేసి ఆ గడ్డి కాదు. ఆ గడ్డి వేరు, మేతలండి. అంటే దానా కింద వస్తామే, ఆ గడ్డి కాదు, దాని పేరు అది. అని ఎవరు గుర్తించారు సార్? సో మనకి ఇదిగోండి వీరు గుర్తించారు, NBAGR. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే దీనికి ఒక రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఇచ్చారండి. రిజిస్ట్రేషన్ ఐడి కూడా ఒక దాన్ని ఇచ్చారు. ఎందుకైనా మంచిది, ఎగ్జామ్లో ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఏంటి అని చెప్పేసి అడుగుతారండి. అన్నప్పుడు ఇండియా దాని యొక్క INDIA అండి. INDIA ఇండియా ఏంటండి, ఇండియా డాగ్ 0600 అని చెప్పేసి దీనికి ఒక ఇదిగోండి ఇండియా. పూర్తిగా చెప్పాలంటే పూర్తిగా చెప్తాను చూడండి. ఇండియా డాగ్ 0600 గడ్డి 1904 అని చెప్పేసి అంటామండి. ఇది దాని యొక్క ఐడి అండి, దాని యొక్క ఐడి. సో గుర్తుంచుకోండి, ఇది కూడా అడుగుతారు ఎగ్జామ్లో. ఒకవేళ ఇండియా డాగ్ 0600 గడ్డి 1904 అని దాని యొక్క ట్యాగ్ అండి. ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఎలా ఉంది,
పాన్ కార్డు ఎలా ఉంది మనుషులకి, అట్టా ఆ యొక్క బ్రీడింగ్ డాగ్కి ఈ యొక్క రిజిస్ట్రేషన్ ట్యాగ్ అనేది వీరు పెట్టడం జరిగింది. ఎవరు సార్? జెనెటిక్ రిసోర్సెస్ వారు, కెర్నల్, హర్యానా కేంద్రంగా ఉంటుంది. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో సరిపోతుంది. సో ఇక్కడ మీకు స్టాటిక్ కూడా చెప్పానండి, ఇదంతా కరెంట్ అండి. సో మనకి తమిళనాడు, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్. స్టాటిక్ ఏంటి సార్ అంటే దీని ఫుల్ ఫాము, దీని హెడ్ క్వార్టర్, ఇది ఎక్కడుంది, ఏ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేశారు, 1984లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. సో అంటే ఈ కుక్క జాతిని మనం కాపాడుకోవాలండి, స్వదేశీ కుక్క జాతి కాబట్టి. అవి అంతరించిపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి, ఎందుకు సార్ ఇలా అంటే వీటి నుంచి అండి, వీటిని క్లోనింగ్ పద్ధతిలో మరొక కొత్త జాతిని సృష్టించడం అలాంటివి చేస్తూ ఉంటారు. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. రైట్. చూసినట్లయితే బీసీసీఐకి సెక్రటరీగా ఒక వ్యక్తి రావడం జరిగిందండి. ఏకగ్రీవంగా ఇతను ఎన్నుకోవడం జరిగింది. ఒక 2 days నుంచి ఊహాగానాలు వస్తున్నాయి, ఇతనే అవుతాడని. ఇప్పుడు అఫీషియల్గా డిక్లేర్ చేశారు. మీకు రీసెంట్గా బీసీసీఐ సెక్రటరీగా ఎవరు వచ్చారు అన్నప్పుడు మీరు సైకియా అని చెప్పేసి అంటామండి. దేవజిత్ సైకియా, అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన రావడం జరిగింది. ఇదిగోండి. సో ఇతనేనండి. ఇతనే ఎవరు సార్ అంటే దేవజిత్ సైకియా అని చెప్పేసి అంటాము. దేవజిత్ సైకియా ఎలక్టెడ్ యాజ్ ద బీసీసీఐ సెక్రటరీ, అస్సాం సంబంధించినటువంటి పర్సన్. సో ఇది కరెంట్ అండి. దేవజిత్ సైకియా అయిపోయారు. మరి మీ అందరికి తెలిసిందే బీసీసీఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి, అసలు దీన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, మరి ప్రస్తుతం దీని ప్రెసిడెంట్ ఎవరు, అవి కూడా మనం స్టాటిక్ పార్ట్లో చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి బీసీసీఐ అంటే ఏంటి సార్ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామండి. ఇది ఫస్ట్ పాయింట్. దీన్ని 1928లో ఏర్పాటు చేశారండి. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే ముంబై, మహారాష్ట్ర అండి. ఎక్కడ అండి? ముంబై, మహారాష్ట్ర. రైట్. మరి దీనికి ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్, అది కూడా ఇంపార్టెంట్. రోజర్ బెన్నీ అని చెప్పేసి అంటామండి. దీనికి ప్రస్తుత ప్రెసిడెంట్గా ఎవరున్నారు సార్, ప్రస్తుత ప్రెసిడెంట్ అని చెప్పేసి అంటామండి. ప్రస్తుత ప్రెసిడెంట్గా రోజర్ బెన్నీ అని చెప్పేసి అంటాము. రోజర్ బెన్నీ అని చెప్పేసి అంటామండి. ఈయన కర్ణాటక స్టేట్కి సంబంధించిన ఆయన ఉన్నారు. గతంలో సెక్రటరీగా మనకి జైషా ఉండేవారండి. ఇప్పుడు జైషా ఎక్కడికి వెళ్ళారు? ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్గా వెళ్ళారండి ఆయన. అది యుఏఈలో ఉంటుంది, దుబాయ్లో. అది ఐసీసీ కింద బీసీసీఐలు కొన్ని దేశాల బోర్డ్స్ పనిచేస్తూ ఉంటాయి. మరి దీనికి సెక్రటరీగా మనకి సైకియా గారు వచ్చారు. ఇక్కడ మనకి మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది కరెంట్ అఫైర్స్లో ఉంది సైకియా గారు సెక్రటరీ. గతంలో మనకి ఎవరు జైషా ఉండేవారు. ఇప్పుడు ఆ జైషా గారు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్కి చైర్మన్ వెళ్ళిపోయారు. అదేవిధంగా ప్రస్తుత ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ గారు బీసీసీఐకి ఉండడం జరిగింది. మన భారతదేశంలో క్రికెట్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది హెడ్ క్వార్టర్. ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. పనిలో పనిగా మీ అందరికీ తెలిసిందే మన యొక్క కోచ్ అండి. ఎవరు సార్ అంటే గౌతమ్ గంభీర్, మీ అందరికీ తెలిసిందే. రైట్. సో ఈ పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వన్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ వన్ చూద్దాం. ఎస్, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వార్తల్లోకి వచ్చిందండి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన మనం దీన్ని గతంలో కూడా డిస్కస్ చేసామండి. గతంలో కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని డిస్కస్ చేసాం. మళ్ళీ ఇంకోసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకు సార్ ఇప్పుడు అంటే కొత్తగా ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో కొత్తగా ఒక 2 రాష్ట్రాలు జాయిన్ అయ్యాయండి. ఏంటి సార్ 2 రాష్ట్రాలు అంటే ఒకటి వచ్చేసరికి గుజరాత్, మరొకటి వచ్చేసరికి బీహార్. ఈ 2 రాష్ట్రాలు దీంట్లో జాయిన్ అయినాయి. అందువల్ల మనం ఈరోజు దీని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. చూడండి, గుజరాత్ అండ్ బీహార్ టు జాయిన్ ద ఫసల్ బీమా యోజన. మరి మొత్తం అట్ ప్రజెంట్ మరి ఈ స్కీమ్ని రన్ చేస్తున్నటువంటి మొత్తం ఎన్ని స్టేట్స్ సార్ అంటే 23 రాష్ట్రాలు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయండి. మరి అసలు సార్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎందుకు సార్ అంటే షార్ట్ ఫామ్ కూడా గుర్తుంచుకోండి. PMFBY అని అడుగుతారు. PMFBY ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనుషులకి ఏమైనా అంటే యాక్సిడెంట్ అయి చనిపోయినా లేకపోతే మామూలుగా చనిపోయినా మనకి ఇన్సూరెన్స్ ఉంటుందండి. మరి అట్లా పంటలకు కూడా ఇన్సూరెన్స్ ఉండాలి కదా. అంటే అకాల వర్షాలు కానివ్వండి, న్యాచురల్ కెలామిటీస్ కానివ్వండి, వరదలు వచ్చి పంట కొట్టుకుపోతే అంటే పంట లాస్ అయితే వాటికి ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పిస్తారు.
ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటామండి, క్రాప్ ఇన్సూరెన్స్. మరి ఇక క్రాప్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎవరైతే దీంట్లో జాయిన్ అవుతారో వారు ప్రీమియం కడితే ఆ పంట అకాల వర్షాలు కొట్టుకోపోయినా లాస్ అయినా అప్పుడు ఆ ఎంతైతే ప్రీమియం కట్టారో దానికి నష్టపరిహారం ఇస్తారు. మనం గతంలో డిస్కస్ చేసాం, ప్రీమియం రేట్స్ అంటామండి. ఆ ప్రీమియం రేట్స్ అనేది ఖరీఫ్ సీజను, రబీ సీజను, కమర్షియల్ క్రాప్స్ అని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. ఖరీఫ్ సీజన్ క్రాప్స్ కనుకోండి ఎంత ప్రీమియం చెల్లించాలి సార్ రైతు అంటే, ఖరీఫ్ సీజన్కి అయితే మాత్రము ఖరీఫ్ సీజన్ అని చెప్పేసి అంటామండి. సో దానికి 1.5% అండి. సో దానికి 2% అండి, 2% ప్రీమియం కట్టాలి. అదే రబీ సీజన్ అనుకోండి 1.5% కట్టాలి. అదే కమర్షియల్ క్రాప్స్ లేదా హార్టికల్చరల్ క్రాప్స్ అనుకోండి 5% ప్రీమియం కట్టాలి. ప్రీమియం రేట్స్ అండి ఇవి, ఎగ్జామ్లో అడుగుతారు. ప్రీమియం రేట్స్ అని చెప్పేసి అంటామండి. రేట్స్ ఎలా ఉన్నాయి ఇవి గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు ఏదైతే 1 ఎకరం పొలం వేసారు, ఒక వరేసారు అనుకోండి, వరేస్తే దానికి మీరు అంటే అక్కడ ముందు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కావాలనుకోండి, 1 లక్ష రూపాయలు ఇన్సూరెన్స్ కావాలనుకోండి, దాంట్లో మీరు 2% అండి ఖరీఫ్ సీజన్కి సంబంధించి. 2% అంటే ఎంత, 2000 రూపీస్ అండి. అది మీరు ప్రీమియం కట్టాలి. ప్రీమియం కడితే రేపు పంట నిజంగా డ్యామేజ్ అయిందనుకోండి, అకాల వర్షం వచ్చి చేతికి వచ్చే టైంకి వర్షం పడి పంట డ్యామేజ్ అయిందనుకోండి, అప్పుడు మీకు 1 లక్ష రూపాయలు మీకు గవర్నమెంట్ ఇస్తుందండి. గవర్నమెంట్ మీన్స్ కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉంటాయి, వారు ఇస్తారు. అయితే కొన్ని అవకతవకలు ఉన్నాయి, అసలు అది వేరే విషయం. ఇక్కడ ప్రీమియం రేట్స్ ఇంపార్టెంట్. మరొక పాయింట్, మరి దీంట్లోకి ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలోకి రీసెంట్గా అంటే 2025లో ఇప్పటి వరకు కూడా రీసెంట్గా 2 స్టేట్లు యాడ్ అయినాయి. ఏంటి సార్ ఆ 2 స్టేట్లను ఎగ్జామ్లో అడుగుతారండి. ఒకటి వచ్చేసరికి గుజరాత్, మరొకటి వచ్చేసరికి బీహార్ అని చెప్పేసి అంటాం. ఈ 2 కూడా దీంట్లో జాయిన్ అవడం జరిగింది. ప్రస్తుతం మొత్తం 23 స్టేట్స్ అండి, 23 స్టేట్స్ అనేవి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి, గుర్తుంచుకోండి. లాస్ట్ ఇయర్ అండి ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ అండి, ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ దీంట్లో జాయిన్ అయినాయి. తెలంగాణ గవర్నమెంట్ కూడా ఖరీఫ్ సీజన్, నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ ఉంది కదా 2025, అప్పుడు జాయిన్ అవుతాము అని తెలంగాణ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. మళ్ళీ దీని మీద అప్డేట్ వస్తుంది, అప్పుడు తెలంగాణ జాయిన్ అయిందని చెప్పేసి మాట్లాడుకోవాలి. ఓకేనా? సో మొత్తం 23 స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన 2016లో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ వారు సార్ ఇంప్లిమెంట్ చేస్తారు అంటే, మినిస్ట్రీ ఆఫ్ ఫార్మర్స్ అండ్ వెల్ఫేర్ అంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని చెప్పేసి అంటాం, వారు ఇంప్లిమెంట్ చేస్తారు. నెక్స్ట్ వన్ చూడండి. సో ఇదేనండి మనకి లాస్ట్ ఇయర్ ఇందులో మనం డిస్కస్ చేసాం కదా, మనకి లాస్ట్ ఇయర్ ఆంధ్రప్రదేశ్ అండ్ జార్ఖండ్ రీజాయిన్డ్ ద స్కీమ్ లాస్ట్ ఇయర్, వైల్ తెలంగాణ హ్యాస్ అనౌన్స్డ్ రోలింగ్ ఇట్ అవుట్ ఫ్రమ్ నెక్స్ట్ ఖరీఫ్ సీజన్. తెలంగాణ గవర్నమెంట్ నెక్స్ట్ జాయిన్ అవుతాము అని సూత్రప్రాయంగా అంగీకారాన్ని తెలిపింది. నెక్స్ట్ వన్ చూడండి. ఖోఖో వరల్డ్ కప్ అండి, ఖోఖో ఫస్ట్ ఎడిషన్ అండి. ఖోఖో వరల్డ్ కప్ 2025 ఈ రోజు నుంచి అంటే జనవరి 13వ తారీఖునే ఈ రోజే స్టార్ట్ అవడం జరిగిందండి. మరి ఇది జనవరి 13వ తారీఖు నుంచి జనవరి 19వ తారీఖు వరకు జరుగుతుందండి. 19వ తారీఖు వరకు జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద డే ఎవరు గెలిచారు, ఎవరు ఓడిపోయారు, అదేవిధంగా మరి ఎక్కడ జరిగింది, ఆ కామన్గా ఆ పాయింట్లు ఎటు చదువుకుంటాం. సో ఇప్పటి వరకు మనం ఏం గుర్తుంచుకోవాలంటే, ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది అంటే ప్రజెంట్ మన భారతదేశంలోనే ఈ రోజు నుంచి జరగబోతుంది. ఇందిరాగాంధీ ఎక్కడ జరగబోతుంది, ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం అని చెప్పేసి అంటామండి. చూడండి, సో దీనికి సంబంధించినటువంటి కొన్ని పాయింట్లు చెప్తాను చూడండి. హెల్డ్ ఫస్ట్ ఎడిషన్ అండి, ఫస్ట్ ఎడిషన్ అని చెప్పేసి అంటాం. ఫస్ట్ ఎడిషన్ ఎక్కడ సార్ అంటే ఢిల్లీ అండి, ఢిల్లీ అని చెప్పేసి అంటాం. ఢిల్లీలో ఎక్కడ సార్ అంటే ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం అని చెప్పేసి అంటామండి. ఇండోర్ స్టేడియం అని చెప్పేసి అంటాం, స్టేడియం. సో అక్కడ జరగబోతుంది. సో మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా సార్ అంటే జనవరి 13th to 19th వరకు. రైట్, ఇదొకటి. మొత్తం ఎన్ని దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్ అంటే 24 కంట్రీస్ అండి. 24 కంట్రీస్ అనేవి దీంతో పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మరి మన భారతదేశం నుంచి
పురుషుల టీంకి అండి. మన భారతదేశం నుంచి పురుషుల టీంకి కెప్టెన్గా, అంటే పురుషుల టీం అని చెప్పేసి అంటామండి. ఈ టీంకి నేతృత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ప్రతీక్ అని చెప్పేసి అంటామండి. వారి పేరు ప్రతీక్, గుర్తుంచుకోండి. ఈ ఖోఖో టీంకి పురుషుల జట్టుకి ప్రాతినిధ్యం వహించింది ప్రతీక్. మరి అట్ ద సేమ్ టైం మహిళల టీంకి అయితే ఉమెన్ టీం అని చెప్పేసి అంటామండి. మరి ఉమెన్ టీంకి అయితే ఎవరు సార్ అంటే ప్రియాంక ఇంగ్లే అని చెప్పేసి అంటామండి. ఆమె పేరేంటి సార్ అంటే ప్రియాంక ఇంగ్లే అని చెప్పేసి అంటామండి. ప్రియాంక గాంధీ లాగా ఈమె ప్రియాంక ఇంగ్లే. ఓకేనా? మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సార్? 20 టీమ్స్ అండి. పురుషుల్లో అయితే మాత్రము 20 టీమ్స్, మహిళల్లో అయితే 19 టీమ్స్. ఓకేనా? ఇదొకటి గుర్తుంచుకోండి. మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి జట్లు అని చెప్పేసి అంటామండి. పురుషులైతే మాత్రము 20 జట్లు అండి, మహిళలైతే 19 జట్లు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. గుర్తుంచుకోండి. మొత్తం 24 కంట్రీస్. ఇదొకటి. అయితే మరి దీనికి సంబంధించి రీసెంట్గా మనకి మస్కట్ అని చెప్పేసి అంటామండి. ఖోఖో వరల్డ్ కప్కి సంబంధించి మస్కట్. ఆ మస్కట్ పేరేంటి సార్? మస్కట్ అని చెప్పేసి అంటామండి. ఆ మస్కట్ పేరు వచ్చేసరికి ఒకటొచ్చేసరికి తేజ. ఏంటండి? తేజాస్ అండ్ తారా అని చెప్పేసి అంటామండి. తారా అనేవి కూడా వాటి యొక్క మస్కట్స్. గుర్తుంచుకోండి. ఇక్కడ తేజ అంటే మీనింగ్ ఏమొచ్చింది సార్ అంటే బ్రిలియన్స్ అని చెప్పేసి అంటామండి. బ్రిలియన్స్ అని. తర్వాత ఎనర్జీ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ ఇక్కడ తారా అనగానే యాస్పిరేషన్ అని చెప్పేసి, యాస్పిరేషన్ వాటి మీనింగ్స్ అండి. యాస్పిరేషన్ అని చెప్పేసి గైడెన్స్ అని చెప్పేసి అంటామండి. గైడెన్స్ అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే వాటి యొక్క మస్కట్, నాట్ సింబల్స్. మీకు చెప్పానండి, ప్రతి స్పోర్ట్ జరిగినప్పుడు వాటికి రిప్రజెంట్ చేయడం కోసం మస్కట్లు అని పెడతారు. ఇట్ ఈస్ టెంపరరీ, అంటే దాని యొక్క లోకల్గా సంస్కృతి సాంప్రదాయాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి మస్కట్స్ అనేవి. రేపు మీకు ఎగ్జామ్లో ఖోఖో ఇండియా 2020 వరల్డ్ కప్ యొక్క మస్కట్స్ ఏంటి అన్నప్పుడు తేజాస్ తారా అని చెప్పేసి గుర్తుంచుకోండి, సరిపోతుంది. మరి దీనికి సంబంధించి ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అన్నది మనం జనవరి 19వ తారీఖు ఫైనల్ జరుగుతుంది కదా. సో ఆ నెక్స్ట్ డే జనవరి 20వ తారీఖున మనం డిస్కస్ చేద్దాం ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు ఏంటి అన్నది. మేబీ ఐ హోప్ ఇండియానే గెలిచిద్దని చెప్పేసి నా నమ్మకం అండి. రైట్. అయితే ఈరోజు ఫస్ట్ మ్యాచ్ భారతదేశం అనేది ఎవరి మీద కంటెస్ట్ చేయబోతుంది? ఆపోనెంట్ ఎవరు సార్ అంటే నేపాల్ మీద. పురుషుల జట్టు ఓపెనింగ్ సెరమనీ ఇండియాకి నేపాల్కి అండి. అదే రేపు అంటే స్త్రీలకైతే ఉమెన్ టీమ్ అయితే మాత్రం ఇండియా కొరియాతోనండి, సౌత్ కొరియాతో తలపడనున్నది. రైట్. సో ఇది మనకి ఖచ్చితంగా అడుగుతారండి. ఫస్ట్ ఇనాగరల్ ఖోఖో వరల్డ్ కప్ 2025 గెలిచింది ఎవరు ఓడింది ఎవరు ఇలాంటివి. రైట్. సో ఇవి గుర్తుంచుకోండి. రైట్. సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో మీ అందరికీ కూడా మరొకసారి భోగి శుభాకాంక్షలు. మరి వీటికి సంబంధించి ఇంకా ఏదైనా మీకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి లేదా ఎగ్జామ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అలర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ మొబైల్కి రావాలి అంటే మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ టెలిగ్రామ్ ఛానల్ కానివ్వండి, మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ వాట్సాప్ ఛానల్ కానివ్వండి, డిస్క్రిప్షన్ లింక్లో ఉన్నాయి. సో వాటి మీద క్లిక్ చేసి జాయిన్ అయిపోండి, వాటికి సంబంధించిన సమాచారాన్ని అందుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మీకు మీ కుటుంబ సభ్యులకి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ తరపు నుంచి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ సందర్భంగా అన్ని కోర్సులపై స్పెషల్ ఆఫర్. ఈ ఆఫర్స్ కేవలం 12, 13, 14, 15 4 రోజులు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు రీజనింగ్ బైలింగ్వెల్ కోర్స్ కేవలం 99 రూపాయలకే అవైలబుల్ గా ఉంది, 3 నెలల వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు అర్థమెటిక్ ఫుల్ కోర్స్ ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియం బోత్ మీడియంస్ లో అవైలబుల్ గా ఉంది, కేవలం 99 రూపీస్ కే 3 months వ్యాలిడిటీ తో ఈ కోర్స్ అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే ప్లస్ జిఎస్ బైలింగ్వెల్ లో బోధించినటువంటి కోర్స్ కేవలం 599 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీ. ఏపీ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు 6 months వ్యాలిడిటీతో. ఏపీ స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపీస్ కే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీతో. ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీతో.
ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ వారు బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలకి అందిస్తున్నారు. ఆల్ సబ్జెక్ట్స్ ప్యాకేజ్ విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్జిటి ఆల్ సబ్జెక్ట్స్ కోర్సు కేవలం 1499 రూపాయలకే అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపాయలు మాత్రమే విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ గణితం కంటెంట్ అండ్ మెథడ్స్ కేవలం 1499 రూపీస్ కే అవైలబుల్ గా ఉంది విత్ 6 months వ్యాలిడిటీతో. తెలంగాణ డిఎస్సి ఎస్ఏ ఆన్లైన్ ఫుల్ కోర్స్ సోషల్ కంటెంట్ అండ్ మెథడ్స్ లో కేవలం 1499 రూపాయలకి అందిస్తున్నారు విత్ 6 months వ్యాలిడిటీ. ఈ ఆఫర్స్ వినియోగించుకోవడానికి ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ ని పర్చేస్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నంబర్స్ 9032064822 8070555577. మరిన్ని అప్డేట్స్ కోసం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని ఫాలో కండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై.